దోల తీరింది పో నాకు ఈరోజు. ఏ ఏరియాలో అయితే బుకింగ్లు రావో అదే ఏరియాకి వచ్చి పడినాను. పీనియాలో వచ్చాను. ఇంకా సినిమా ఉంటుంది ఈరోజు. అయిపోయి బిజినెస్ ఎత్తిపోయినట్టే నాకు తెలిసినంత వరకు. ఈరోజు జస్ట్ కస్టమర్ డ్రాప్ చేశాను, క్యాష్ కలెక్ట్ అయింది. దీని అమ్మ జీవితం ఏదో నక్కదోక దొక్కినాను అనుకున్నా. ఈరోజు కాదు, ఒక్కదోక దొక్కొచ్చిన. పోయి తాత దగ్గర నుంచి ముత్తాత దగ్గరికి వేసినట్లుంది నా సిచ్యువేషను. పీనియా నుంచి దెంకొచ్చి నాగర్బాగ్ దెంగినాడు. వీటికి వచ్చినా అనుకో ఇంకా బుకింగ్లు రావు, ఇంకా బూతులు వస్తున్నాయి, అంత కోపం. నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ, నేను డైలీ ట్రావెలర్. బెంగళూరులో ఓలా ఊబర్ క్యాబ్ తోలుతుంటా. 2 days అయింది నేను ఎర్నింగ్స్ పెట్టట్లేదు. కొంచెం స్టమక్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను పెట్టలేకపోయాను. వాటికి చాలామంది మెసేజ్ చేసినందుకు రిప్లై ఇచ్చి దానికి అదే పనికి ఒక వీడియో చేశాను, ఏపీ రిజిస్ట్రేషన్ గురించి దానికి సంబంధించి అంత అంటాను. సో వీడియో అయితే అప్లోడ్ కూడా చేశాను నేను. సో 2 days అయింది ఎర్నింగ్స్ పెట్టలేదు కదా. సో ఈరోజు నేను నైట్ తీస్తున్నాను. సో ఇయర్ వచ్చేసి 2024 జనవరి బుధవారము 31వ తేదీ. ఇప్పుడైతే టీ తాగడానికి ఒక చిన్న కప్పు టీ తాగడానికి వెళ్తున్నా. సో కప్పు టీ తాగేసి డ్యూటీ ఆన్ చేద్దాం. సో ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి, చాలా బాగుంటుంది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను అంతా ఇస్తాను. సో ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంత ఉంటే నేను అంత బాగా వీడియోస్ చూపించగలను. టీ తాగడానికి అయితే వచ్చేసి టీ అయితే తీసుకున్నా. సో చిన్న కప్పు టీ తాగేసి డ్యూటీ స్టార్ట్ చేస్తాను. మా ఫ్రెండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ మా ఫ్రెండ్, సో మా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బాగా పరిచయమైనారు. సో మన సబ్స్క్రైబర్స్ కూడా అలాగే. సో టీ తాగేసి డ్యూటీ ఆన్ చేద్దాం. నైట్ డ్యూటీ చాలా బాగా చేయలే. సో హెల్త్ బాగాలేదు కాబట్టి టీ లేకపోయినా ఈరోజు బాగా డ్యూటీ ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకైతే. కింద ఫస్ట్ టీ తాగుదాం, చాలా బాగుంటుంది టీ. ఇక్కడ టీ అయితే తాగేసినాము. ఇలా పోయి డ్యూటీ ఆన్ చేయాల్సిందే. డ్యూటీ ఆన్ చేసేసి నైట్ డ్యూటీ ఎలా ఉంటుందో చూద్దాము. పోతున్నాను. మీకు డౌట్ రావచ్చు, వైట్ డ్రెస్ వేసుకోలేదు కదా భయ్యా, నువ్వు కంపల్సరీ వైట్ డ్రెస్ వేసుకోవాలి కదంటే నైట్ టైం ఎవరు చూస్తారు, అందుకని నేను నైట్ టైం డ్రెస్ వేసుకున్నాను. డ్యూటీ ఆన్ చేద్దాం. మామూలు టైంకి ఆన్ చేస్తున్నాయి, ముందుగా చేయలేదు, లేట్గా చేయలేదు. డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా టీ తాగడం అయిపోయింది. ముందుగా డ్యూటీ స్టార్ట్ చేసే ముందుగా కిలోమీటర్ 0 చేసుకుందాము. 0 కిలోమీటర్ అయితే అయిపోయి 0 కిలోమీటర్. డ్యూటీ ఆన్ చేద్దాం. ఇప్పుడు టైం చూడొచ్చు, 9:20 అవుతుంది నైట్. అలా రేపు పొద్దున్నే వరకు ఇంకా చేస్తూనే ఉండాలా. సో మనకి ఇక్కడ ఏంటంటే మనకు ఓలాలో మైనస్ బ్యాలెన్స్ ఉంది. ఎంతుందో చూద్దాం. 925 రూపాయలు చేసింది ఎదురంతా దానికే వెళ్ళిపోతున్నా తెలిసినంతవరకు. ఏం చేద్దాం, మనకి ఓలానే ప్రాధాన్యత ముఖ్యము. అలాగే ఊబర్ కూడా చేద్దాము. ఊబర్లో ఎంత ఉందో మైనస్ బ్యాలెన్స్, మనం నిలబెట్టేసిన మోషన్స్ అయ్యి బాగాలేక. అలాగే దీంట్లో ఎంత ఉందో అలర్ట్, దీంట్లో 0 ఉందిలే, పర్లేదు. కానీ ఎందుకైనా మంచిది ర్యాపిడో చేసుకుందాం. యాదవ్ చేస్తాండ లేదు, నిలబెట్టకూడదు కదా. ర్యాపిడో కూడా ఆన్ అయిపోయింది. ఏ దాంట్లో ఫస్ట్ వస్తే అది తీసుకొని పోతా ఉండడం, నో నిలబెట్టడం ఇంకా అసలు తగ్గేదే లేని. అవ్వ పుష్ప 3 2నే రిలీజ్ కాలే, 3 ఎక్కడి నుంచి అంటారా? మనం చేద్దాం, పర్లేదు సరేనా. సో మీరైతే తప్పకుండా మిస్ అవ్వకుండా వీడియోని ఫుల్ చూడండి, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తాను. సో ప్లీజ్ భయ్యా, వీడియో చూస్తున్నారు కానీ ఖచ్చితంగా లైక్లు కొట్టండి భయ్యా. చూసిన వాళ్ళు ఒక లైక్ కోసము అడుగుతున్నాను భయ్యా. లైక్ చేయొచ్చు కదా భయ్యా, ఒక లైక్ చేయండి. సో షేర్ చేయండి వీలైనంత వరకు. సో కొత్తగా చూసే వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. ఫస్ట్ బుకింగ్ అయితే వచ్చింది. రైట్ సైడ్ది టైర్ బాగాలేదని చెప్పాను కదా, అది హెయిర్ ఫుల్ తగ్గిపోయింది. పట్టించుకుంటున్నా ఇక్కడ పెట్రోల్ బంక్లో. సో డ్యూటీ అయితే వచ్చింది. మనకి డ్యూటీ వచ్చి కరెక్ట్గా 9:28కి వచ్చింది. దీంట్లో వస్తుంది లేదా మనకు వద్దులే, మనకు అవసరం లేదు. వచ్చేసి 2 minutes 650 meters ఆఫ్ చేసుకుందాము. క్యాన్సిల్ కాకుంటే మేలే, క్యాన్సిల్ అయితే ఇబ్బంది అవుతుంది. కొంతమంది పుసుక్కని క్యాన్సిల్ చేస్తారు. సో ఓలా ఉన్న ఏదైనా వస్తే మధ్యలో తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓలానే మనకు బెస్ట్. చెప్తే కదా క్యాన్సిల్ అవుతుందని. మన మామూలు కాదు, అట్లా ఇట్లా ఉండదు. జస్ట్ ఇప్పుడు బుక్ చేసినారు, అప్పుడు క్యాన్సిల్ చేసినారు. క్యాన్సిల్ కాకుండా మేలు అనుకుందా, కానీ క్యాన్సిల్ అయింది. వేరేది వస్తా చూద్దాం. ఫస్ట్ బుకింగ్ అయితే క్యాన్సిల్ అయింది కదా, మళ్ళీ కొంతసేపటి తర్వాత వచ్చింది. దాన్ని చూపించలేదు నేను, ఎందుకంటే క్యాన్సిల్ అయిపోతుంది ఏమన్నట్లు. ఇప్పుడు ఆ బుకింగ్ కూడా అయిపోయింది, డ్రాప్ అయిపోయింది. కస్టమర్లు లగేజ్ తీసుకుంటున్నారు. ఎంత ఇచ్చినారో చూద్దాం దానికి, ఈ బుకింగ్కి.
5 స్టార్ రేటింగ్ కూడా ఇవ్వలేదు. 5 స్టార్ రేటింగ్ ఇచ్చేద్దాం. ఈ బుకింగ్ ఎంత ఇచ్చినారో చూద్దాము. కరెక్ట్గా 10-18కి అయిపోయింది బుకింగ్. ఆన్లైన్ పేమెంట్ అయింది. గోషెడను 33 నిమిషాలు 17 కిలోమీటర్లు. మనకు వచ్చేసి 270 రూపాయలు ఇచ్చినారు. సో బుకింగ్ అయితే ఏది రాలేదు. ఓలా ఆఫ్లో ఉంది. ఓలా కూడా ఆన్ చేసుకుందాము. ఓలా కూడా ఆన్ అయిపోయింది. బిజినెస్ ఏం లేనట్లుంది, చాలా తక్కువ ఉన్నట్లున్నాయి బుకింగ్లు. నెక్స్ట్ బుకింగ్ అయితే ఓలాలో వచ్చింది. కరెక్ట్గా వచ్చేసి ఇప్పుడే వచ్చినది. 5 minutes 1.4లో ఉంది పికప్. పోదాం, ఎందుకంటే అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి. క్యాన్సిల్ కాకుండా చూసుకోలేమో, చాలా క్యాన్సిల్ అవుతున్నాయి. బుకింగ్ వచ్చేసి కాంపాక్ట్ పికప్, కాంపాక్ట్ బుకింగ్. ఇది మినీ బుకింగ్ కూడా కాదు. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఇది కూడా క్యాన్సిల్ అయిపోకముందు నేను चलिए बताइए सर. 1 मिनट खींचे टेंशन करेगा सर. ట్రాప్ అయితే ఇప్పుడు అయిపోతుంది. SMVT రైల్వే స్టేషన్కి విజయనగర్ నుంచి ఎండ్ చేద్దాము. రైల్వే స్టేషన్లో డ్రాప్ అయిపోతుంది. ఎండ్ చేసిన ఓలాలో. అమౌంట్ 363. టైం వచ్చేసి 11:10 అవుతుంది. 363 రూపీస్ క్యాష్ కలెక్ట్. ఇంకా ఇలేదు భయ్యా. 363 भैया. हाँ बोले सर. 363 कैश. चेंज नहीं है. चेंज नहीं है सर. मेरे पास भी नहीं है. फोन पे गूगल पे कर दो. फोन पे टका छोड़. फोन पे टका. नहीं है सर, मेरे पास भी नहीं है. आपका है फोन पे? फोन पे है पर पैसा नहीं है. पैसा है तो मैं करेगा आपको फोन पे आपके आपके पास मतलब चिल्लर है फोन पे में? वो मुझे फोन पे है. वही बोल रहे हैं आप. ठीक है. 500 క్యాష్ ఇచ్చారు. మనకి 363 రావాలి కదా. సో వాళ్ళ దగ్గర చేంజ్ లేదు, నా దగ్గర లేదు. ఫోన్పే లేదంట వాళ్ళ దగ్గర, అంటే అమౌంట్ లేదంట ఫోన్పేలో. మన దగ్గర ఉంటే మనం ఫోన్పే చేసాము. ఎండ్ చేద్దాం ఇప్పుడు. ఫైవ్ స్టార్ రేటింగ్. హిందీ వాళ్ళు పాపం ఇప్పుడే జస్ట్ అయిపోయింది. మనకి ఎంత ఇచ్చినారు? సెల్ఫీ అడిగిందబ్బా రైల్వే స్టేషన్లో. మనం 2 రోజులే కదా బుకింగ్ దిగా, అందుకని సెల్ఫీ అడిగింది. కరెక్ట్గా సెల్ఫీ అయితే ఇచ్చేసినాము. డన్ కొట్టేద్దాం. మనకి ఎంత ఇచ్చినారు? అన్ని క్యాష్ కలెక్టే. ఎర్నింగ్స్ 269 ఇచ్చినారు మనకి. 1 రైడ్ కంప్లీట్. కిలోమీటర్లు వచ్చేసి 14.5 కిలోమీటర్ 35 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ 363 రూపాయలు. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాము. ఇక్కడ వచ్చే చాలా రేరు. ఇల్లరో డోర్ సరిగ్గా వేసింది. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, బ్యాక్ సైడ్ అనుకో, ఫ్రంట్ ఇదేను. ఇప్పుడే జస్ట్ బుకింగ్ వచ్చింది మనకి. ఇక్కడ SMVT రైల్వే స్టేషన్లో డ్రాప్ అయిపోయింది కదా. కలాస్పల్ల డ్రాప్ వచ్చింది ఓలాలో. టైం వచ్చేసి 11:20 అవుతుంది. జస్ట్ ఇక్కడ 1 minute పికప్ అంట. బుకింగ్ అయిపోయిన తర్వాత చూసుకుందాం మనం. కలాస్పల్ల బస్ స్టాప్ ఇప్పుడే డ్రాప్ అయింది. 238 అని బిల్లు. వీళ్ళు కూడా క్యాష్ వేస్తాను, చిల్లర ఉందో తెలియదు. డ్రాప్ వచ్చేసి మనకి 11:46కి అయిపోయింది. క్యాష్ ఇస్తే క్లోజ్ చేస్తాం. ఓకే భయ్యా. సో వీళ్ళైతే కరెక్ట్గా ఇచ్చినారు. 2 రూపాయలు ఎక్స్ట్రా అనుకోండి. సో మనం రైడ్ క్లోజ్ చేద్దాం ఫస్ట్.
రైడ్ క్లోజు, 5 స్టార్ రేటింగ్. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాం. ఇంకా మనకి ఫస్ట్ ఎంత ఇచ్చినారో మనకు చూద్దామండు. మనకు వచ్చేసి అన్ని క్యాష్ ట్రిప్లు వచ్చేస్తున్నాయి. 211 రూపాయలు మనకి ఇచ్చినారు. 10 కిలోమీటర్లు క్యాష్ కలెక్ట్ 286 రూపాయలు టోటల్ ఫేరు. ఏదో ప్రమోషన్ ఏదో ఉన్నట్లుంది వాళ్ళకి. మనకెందుకులే, మనకి ఎంత చూపించిందో అంత మాత్రమే తీసుకున్నాము. మిగతా ప్రమోషన్ ఏమన్నా ఉంటుంది, ఏదైనా బుకింగ్ వచ్చిన తర్వాత చూద్దాం. మనం ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది, పోతున్నాను. ర్యాపిడోలో దీనమ్మ జీవితం అసలు ర్యాపిడోలో బుకింగ్లే తీసుకోకూడదు. మనము పోయే స్పీడ్ 80 స్పీడ్ పోతే 80 స్పీడ్తో సహా మ్యాప్ తీసుకోదు. అది వాడు సొంత యాప్ యూజ్ చేస్తాడు. మనం లెఫ్ట్ కట్టగాలంటే ముందర పోయి చూపిస్తుంది. మనం పోయే స్పీడ్ ఖచ్చితంగా చూపిదు అనమాట. అది నిదానంగా మూవ్ అవుతా ఉంటుంది. బొల్లే తలనొప్పి. సో కస్టమర్లు కూడా అలాగే ఉంటారు. ఆల్రెడీ ఈ పాటికి 3 సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు, అసలు రెస్పాండ్ అవ్వలేదు. సో క్యాన్సిలేషన్ ఎలిజిబుల్ అయింది. ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేద్దాం మనం బుకింగ్ని. ఏదో రాలేదు కదా అని తీసుకుంటే ఇట్లా తలకాయ నొప్పులన్నీ ఉంటుంది ఇంట్లో. ఏం చేస్తావు, తప్పదు. ఏదో వచ్చిందిలే, మనం ఎత్తుకుందాం. పొలాలో వచ్చింది, ర్యాపిడో క్యాన్సిల్ చేసి పెడేద్దాం, నాకు అవసరం లేదు. రిక్వెస్ట్ ఎగ్జిస్టింగ్ ఏదో ఒకటి బొక్క కొట్టి పడేస్తే అయిపోయా. సో క్యాన్సిలేషన్ ఛార్జెస్ తీస్తే ఇవ్వచ్చు, లేకుంటలేదు. మళ్ళీ చూసుకుందాం దాని గురించి. ఇప్పుడైతే మనం ఓలాలో వెళ్ళిపోదాము. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఒక దాంట్లో బుకింగ్ వచ్చిన తర్వాత మిగతా ఏమన్నా ఆఫ్ చేసుకోవాలి. సో 3 మినిట్స్ అంటే వెళ్దాం మనము. బుకింగ్ అయిపోయిన తర్వాత చూసుకుందాం మనం. అదే నమ్మ జీవితం భయ ఆ ఓలాలో క్యాన్సిల్ అయిపోయింది బుకింగ్. చూడొచ్చు, అక్కడ ఓకే కొట్టేంతవరకు కొట్టుకుంటానే ఉంటుంది అది. ఇంకా ఏంటో అర్థం కాలేదు, ఈరోజు అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి, లేకుంటే కస్టమర్స్ ఇస్తున్నారు, అర్థమే కాకుండా ఉంది. ఇప్పుడు నేను వచ్చేసి ఏ ఏరియాలో ఉన్నానంటే జేసీ రోడ్లో ఉన్నా. సో కార్ సామాన్లు ఇది దొరకదు అనేది లేదు, ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఏ వెహికల్కైనా సరే. ఫేమస్ ఇది. ఆ ముందర వచ్చేసి జేసీ రోడ్డు సిగ్నల్ ఉంది కదా, అదంతా కార్ పోతాను చూడ, అదంతా 1 వే. సో అలాగే తీసుకుంటే ఈ రైట్ సైడ్ మొత్తం ఇంక ఈ లోపలికి మొత్తం అంతా కార్ సామాన్లు అవి అన్నీ ఇక్కడ దొరికాయి. కార్లు అవి వచ్చేసి లారీలు ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి. ఇంకా ఈరోజు ఏం బిజినెస్ ఏం పెద్దగా లేదు, జనాలు ఎవ్వరు లేరు అసలు. సిటీ కూడా మామూలుగా సందులో చాలామంది ఉంటారు ఇంత ముందు వారం ఉన్నట్లు ఈ వారం లేదు, బిజినెస్ చాలా తగ్గిపోయింది అసలు. చూద్దాం ఈరోజు ఎలాగుంటుంది ఏంటి అనేది. ఓలాలో అయితే అది చిన్న బుకింగ్ వచ్చింది, 5 కిలోమీటర్లు అంట, 93 రూపాయలు చూపించింది. చూద్దాం అది ఏ లెక్క ప్రకారం ఇస్తాడనేది. అదే బుకింగ్ అయిపోయిన తర్వాత చూసుకుందాము. జస్ట్ ఇప్పుడే కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ దగ్గర టాప్ అయింది. ఆల్రెడీ ఇంకోటి బుకింగ్ ఉంది రన్నింగ్లో. 125 రూపీస్ క్యాష్ కలెక్ట్. కస్టమర్ కాల్ చేస్తున్నాడు. బుకింగ్కి అయితే తీసేసుకున్నాము. ఈ బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాము. ఇప్పుడే రెండో బుకింగ్ కూడా అయిపోయింది. ఫస్ట్ దానికి ఇప్పుడు అయిపోయిన దానికి ఎంత అమౌంట్ వచ్చిందో చూసుకుందాం మనం. టోటల్ వచ్చేసి 108 రూపాయలు క్యాష్ కలెక్ట్. ఎండ్ చేద్దాము. టైం వచ్చేసి 12:34. ఇది లిమిట్ అయిపోయినట్లు మన దగ్గర చూస్తే క్యాష్ లేదు. ఆల్రెడీ దాంట్లో మైనస్ బ్యాలెన్స్ ఉంది కదా, అందుకే ఎర్నింగ్స్ 190. అయితే 2 బుకింగ్లకి కలిసి 190 వచ్చింది. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 5.100 మీటర్స్ అనుకోండి, 11 మినిట్స్ క్యాష్ కలెక్ట్, 125 రూపీస్. మనకు వచ్చేసి 92 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ సో 100 రూపీస్, 3.5, 8 మినిట్స్ క్యాష్ కలెక్ట్, 108 రూపీస్, 0 కమిషన్. మనకు వచ్చేసి 100 రూపీస్ ఇచ్చినారు. బుకింగ్ ఏది రాలేదు, బుకింగ్ వస్తే చూసుకుందాం. బుకింగ్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి, జనాలు కూడా ఎవరు అంత పెద్దగా ఏం కనిపించట్లేదు. చూద్దాం పొద్దున్నే ఎంత అవుతుంది ఏమన్నది. ఇప్పుడే ఒకటి ఓలాలో బుకింగ్ వచ్చింది. ఇదా టైం వచ్చేసి 12:51 అవుతుంది. పికప్ వచ్చేసి 1.8 ఉంది, 4 మినిట్స్.
బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాము. దోల తీరింది పో నాకు ఈరోజు. ఏ ఏరియాలో అయితే బుకింగ్లు రావో అదే ఏరియాకి వచ్చి పడినాను. పీనియాలో వచ్చాను. ఇంకా సినిమా ఉంటుంది ఈరోజు. ఎత్తిపోయి బిజినెస్ ఎత్తిపోయినట్టే నాకు తెలిసినంత వరకు. ఈరోజు జస్ట్ కస్టమర్ డ్రాప్ చేశాను, క్యాష్ కలెక్ట్ అయింది. ఏం చేయలేదు ఇంకాను. అసలు అనుకోలేదు. ఏంది భయ్యా నువ్వే చెప్పి నువ్వే పోయినావు అంటే అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే మొబైల్ చూసుకుంటున్నాను కదా, బ్రేక్ వచ్చింది ఎత్తి పడేసిన అనమాట. సో అక్కడ ఏం మిస్టేక్ అయిపోయింది. సో చూద్దాం ఎంత ఇచ్చినారు ఏమనేది మనకి. ఇంతకుముందు బుకింగ్ అవి చూసుకున్నాం కదా, సో దీనికి ఒకటే చూసుకోవాలి ఎంత ఇచ్చినారు అన్నది. చూడొచ్చు 401 రూపాయి ఇచ్చినారు. టైం వచ్చేసి 1:28 అవుతుంది. సో దీనికి అమౌంట్ ఎంత ఇచ్చినారో చూద్దాం మనం. ఎర్నింగ్స్ ఇది ఇప్పుడు చూపిదంటలేండి, ఇంకా ఆ తర్వాత చూసుకుందాం. ఎందుకంటే జనరేట్ అయ్యలేదు ఇంకా అమౌంట్ ఎంత అనేది ఏమైనా చూపించేకి. తర్వాత నెక్స్ట్ బుకింగ్లో చూసుకుందాము. ఇంకేముంది, ఫుల్ నిద్ర వస్తుంది. కరెక్ట్గా జాలల్లి సిగ్నల్లో ఉన్నాను. డ్యూటీస్ అయితే ఏం రావు నాకు తెలిసినంత వరకు. వేరే ఆయన ఇందాక కలిసాడు షిఫ్ట్ బండి. 3 days నుంచి కంటిన్యూ చేస్తున్నాడంట. 15,000 చేసినాడంట. ఇంకేముంది 3 days నుంచి అంటే ఆయన ముఖం చూస్తే ఎట్లుంది తెలుసా, ఎండిపోయింది మొత్తం ముఖం అంతా. నల్లగా అయిపోయినాడు మనిషి. ఇట్లా కంటిన్యూగా చేస్తే హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయన్నమాట. ఎప్పుడైనా కానీ బాగా గుర్తుపెట్టుకోండి, కంటిన్యూగా డ్యూటీ ఎప్పుడు చేయకండి. ఇప్పుడు ఏదో నైట్ ఎక్కి పొద్దున్నే అట్లా కంటిన్యూ చేయడం వేరు. అలాగే 3 days అంటే మీరు అర్థం చేసుకోండి. ఆ మనిషి ఇంకా నైట్ ఆడబడుకుంటాడు. బండిలో పడుకొని స్నానం చేయడానికి కానీ మొంగ కడుక్కోవడానికి కానీ ఎక్కడ ఉంటుందో చెప్పండి. కడుక్కున్నా కూడా అంత కంఫర్టబుల్గా ఉండదు. ఆయన ఈ ఊరే, మళ్ళీ బెంగళూరు, వేరే ఊరు కూడా కాదు. సో 3 days తోలాడంట, 15,000 చేసినాడంట. అట్లా చేయడం అనేది తప్పు అనమాట. అలా ఎప్పుడు చేయకూడదు, రాంగ్. సో నాకైతే ఇంకా బుకింగ్స్ వచ్చే అట్లా లేవు. చూద్దాం, పడుకుంటాను అనుకుంటాను నేనైతే. గిన ఏదైనా బుకింగ్ వచ్చిందో ఒక 1/2 hour చూస్తాను, లేదంటే గిన ఇంకా షీట్ ఎన్నుకొని పడుకోవడం. ఇంకా ఈరోజు బిజినెస్ ఎత్తిపోయిందిలే. గోయిందా దెబ్బ పడిపోయిందిరా వంశీగా. ఏం చేయడానికి లేదు ఇంకా. ఓహో, ఈరోజు మన నక్కతో కథకు వచ్చినట్లుంటాను. మనకి పీనియాలో కూడా బుకింగ్ వచ్చింది. మరి లేట్ చేయకూడదు, క్యాన్సిల్ అయిపోతుందేమో. ఫస్ట్ వెళ్ళిపోదాము. చూడొచ్చు ఇక్కడ ముందర పికప్ సిగ్నల్లోనే 144కి వచ్చింది. క్యాన్సిల్ కాకముందే పోదామండి, మళ్ళీ ఎందుకు ఇబ్బంది. దీని అమ్మ జీవితం. ఏదో నక్కతో కదొక్కినా అనుకున్నా, ఈరోజు కాదు ఒక్కతో కదొక్కొచ్చిన. పోయి తాత దగ్గర నుంచి ముత్తాత దగ్గరికి వేసినట్లుంది నా సిచ్యువేషను. పీనియా నుంచి దెంకొచ్చి నాగర్బాగ్ దెంగినాడు. వీటికి వచ్చినా అనుకో ఇంకా బుకింగ్లు రావు. ఇంకా బూతులు వస్తున్నాయి, అంత కోపం వస్తుంది. ఏమంటే ఏదో ఒకటి జరుగుతుంది కదా అన్నట్లు ఉంది. చూద్దాం ఈరోజు నిజంగానే కుక్క తోక దొక్కినామా లేదా నక్క తోక దొక్కినామా చూద్దాము. తప్పదు. కరెక్ట్గా నగరబాగ్ అంటే మాగడి రోడ్డు వస్తుంది. మాగడి రోడ్లో నేను కరెక్ట్గా 4-way ఉంది. ఆ 4-wayలో ఉన్నాను. ఈడ చాలాసార్లు నేను అట్లే నైట్ వస్తే పడుకొని పోయి బాగా అలసిపోయి కూడా 1.5 రోజు 2 రోజులు పడుకున్న రోజు కూడా ఉన్నాయి కరోనా టైంలో. అంత దరిద్రమైన ప్లేస్ ఇవన్నీ తెలుసా. ఏం చేస్తావు, వచ్చినాము, తప్పదు. దానికి ఎంత ఇచ్చినారో చూద్దాం. సో బుకింగ్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇదే ఎర్నింగ్స్. ఇది కూడా అంతే రీట్రై. పొద్దున్నే ఈ బుకింగ్లన్నీ మనం చూసేది. ఇప్పుడు చూడలేమనుకుంటాం. రీట్రై మొత్తం డీటెయిల్స్ కావాలంటే అది ఓపెన్ అయిన తర్వాత చూసుకుందాం. ఈ మాగడి రోడ్లో నాగర్బావి సైడ్ ఉంటే ఈడే నిలిచిపోతాము కాబట్టి నిదానంగా ముందుకు పోతున్నాము. ఇప్పుడు కిలోమీటర్లు చూసుకుందాం, ఎంత దూరం ఖాళీ బండి పోవాల్సి వస్తుంది అనేది. ఖచ్చితంగా 89 కిలోమీటర్లు అయింది. సో ముందుకు మూవ్ అయితే అన్నాము. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాం, లేకుంటే ఎన్ని కిలోమీటర్లు వేస్ట్ అయితే తెలియదు కదా. ఇప్పుడు జస్ట్ టీ తాగాను, ఆడ పెట్టిండ్రి. పోలీసులు వచ్చి అందరినీ తరిమినారు. ఎవరు పెట్టమని మీకు అని చెప్పేసి పోలీస్ ఆయన వచ్చి తరిమినాడు కదా. ఆయన వచ్చి అడుగుతున్నాడు, అన్న పే అయిందా మీది అని. మనం అప్పుడే ఇచ్చేసినాం అనమాట. అందుకే అయింది, పే చేసినామని చెప్పినాము. ఇప్పుడైతే ముందుకు పోదాము. ఎన్ని కిలోమీటర్లు వేస్ట్ అవుతుందో తెలీదు. అక్కడి నుంచి 4 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనకు బుకింగ్ వచ్చింది. కరెక్ట్గా 2.5 hours అట్లా పట్టింది కరెక్ట్గా టైము. అప్పుడు 2 గంటలకు స్టాప్ చేసినాము. ఇప్పుడైతే 3:45 అట్లా అయితే చూడొచ్చు మీరే టైము. చూడొచ్చు 3:40 అవుతుంది టైము. బుకింగ్ వచ్చింది ఓలాలో ఇప్పుడే జస్ట్. అదో పికప్ కూడా రెడీగా ఉంది. కస్టమర్ ఫోన్ చేసినాడు. 3 minutes. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం.
ఓలాలో బుకింగ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది, డ్రాప్ అయింది. ఎండ్ చేసినాం ఆన్లైన్ పేమెంట్, ఎందుకంటే దాంట్లో చాలా మైనస్ బ్యాలెన్స్ ఉండే. బుకింగ్ రావనుకోండి, మన దగ్గర చూస్తే ఫోన్పేలో లేదంతా క్యాష్ వచ్చేసింది. కాబట్టి ఎట్లా లేదు ఆన్లైన్ పేమెంట్ అనేది చాలా మేలు, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతుంది. నేను జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది, ఇది 4:07 అయింది. సో కంప్లీట్ రైడ్ కొట్టేద్దాం. మన సౌండ్ ఇస్తాడు ఇంకా బెబ్బెబ్బే అని. సూపర్ అయిపోయింది. ఇంకా ఏదైనా బుకింగ్ వస్తే చూడాలి. ఇది మళ్ళీ ఇప్పుడు అమౌంట్ చూసా లేదు తెలియదు, రీట్రైన్ చూసా వచ్చింది. ఓకే, ఇది వచ్చేసి దీనికన్నా ముందు 2 ఉన్నాయి బుకింగ్లు, దాన్ని చూద్దాం మనము. సో ఇది వచ్చేసి 17 కిలోమీటర్లు క్యాష్ కలెక్ట్ 401 రూపాయి, మనకు వచ్చేసి 290 రూపాయలు ఇచ్చినారు. దాని తర్వాత నెక్స్ట్ ఇది 11.5 కిలోమీటర్ 333 రూపాయలు క్యాష్ కలెక్ట్, మనకు వచ్చేసి 246 రూపాయలు ఇచ్చినారు. దాని తర్వాత ఇప్పుడు లాస్ట్ది ఇది వచ్చేసి 13.5 కిలోమీటర్ 21 నిమిషం డిజిటల్ పేమెంట్ 381 రూపాయి కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది, మనకు వచ్చేసి 277 రూపాయలు ఇచ్చినారు. ఏదన్నా డ్యూటీ వస్తే చూద్దాము అంతే. ఈరోజు అయితే బిజినెస్ ఎత్తిపోయింది లేండి, ఏం లేదు. ఈ పాటికి 2000 దాటాల్సిందే, ఏం లేదు. బిజినెస్ అయితే ఎత్తిపోయింది. చూద్దాం ఎలా ఉంటుంది ఏమనేది, ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ ఒక బుకింగ్ వచ్చింది, జస్ట్ ఇప్పుడే పికప్ పాయింట్లోకి వచ్చినాను. ఓలాలోనే వచ్చింది. టైం చూడొచ్చు, 4:17 అవుతుంది టైము, 4:17 టైము. ఆర్టీ నగర్ నుంచి అబ్బాలకి డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాము ఎంత ఇస్తారన్నది. ఇప్పుడే ఆర్టీ నగర్ నుంచి అబ్బాలది డ్రాప్ అయిపోయింది, దాన్ని ఎంత ఇచ్చినారో చూసుకుందాం. అలాగే ఇంకోటి ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది. సో 136 రూపీస్ క్లోజ్ చేసినాము, 429కి అయిపోయింది. సో 5 స్టార్ రేటింగ్ ఇచ్చేద్దాము అయిపోయి. సో ర్యాపిడోలో వచ్చింది బుకింగ్. తీసుకోకూడదు అనుకుంటే కానీ ఇంకేదో ఒకటి కావాలి కదా. ఎయిర్పోర్ట్కి అయితే చాలా బుకింగ్లు వచ్చినాయి, 3 మినిట్స్ చూస్తుంది. ఎయిర్పోర్ట్కి అయితే 4 బుకింగ్లు వచ్చినాయి, ఒక్క బుకింగ్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే 4 గంటల పైన అయిపోతే వేస్ట్ కదా. సో అందుకని నేను తీసుకోలేదు, వేస్ట్ అది బుకింగ్ పోలేదు, ఏది తీసుకోలేదు కూడా. సో లోకల్లో చేసుకునేది బెస్ట్, మన టార్గెట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, కాబట్టి నేను తీసుకోలేదు. అది అమౌంట్ వచ్చేసి ఈ బుకింగ్ అయిపోయిన తర్వాత చూసుకుందాం మనకి ఎంత ఇచ్చినారు అనేది. ఓలాది ర్యాపిడోలో క్యాన్సిల్ చేయబోతున్నాను, ఎందుకంటే ఓలాలో వచ్చింది కాడబీసినహల్లి. నాకు ఎలాగో అక్కడ మారతల్లిలో పని ఉంది కొంచెము, సో అక్కడ పని చూసుకోవాలి. అందుకని చెప్పేసి నేను క్యాన్సిల్ చేసి ఓలాలో పోతాను. సో క్యాన్సిల్ బుకింగ్ వేస్ట్. ఎలాగో ఇది వేస్ట్ బుకింగ్, 8 కిలోమీటర్లు 150 రూపాయలు అంట. కానీ ఏదో పోవాలన్నట్లు పోయినాను, పోదాం అనుకుంటే. కానీ మనకి లాంగ్ ట్రిప్ వచ్చినప్పుడు మనం ఎందుకు దాన్ని వదులుకోవాలి. ఇది ఓలాలో వచ్చింది. సో ఎంత దూరం ఉందో చూద్దాము. 4:32కి వచ్చింది, 3 మినిట్స్ 700 మీటర్స్. పోదాం, లెట్స్ గో. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఇంకా ఓలాలో అయితే బుకింగ్ అయిపోయింది ఇప్పుడు జస్ట్. సో క్యాష్ కలెక్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ బుకింగ్ ఏదో వస్తుంది చూద్దాము. సో క్యాష్ అయితే 485 రూపాయలు తీసుకున్నాము. సో క్లోజ్ చేద్దాం. టైం చూడొచ్చాడు కరెక్ట్గా, టైం వచ్చేసి 5:22 అవుతుంది. దీనికి అమౌంట్ వచ్చేసి ఎంత ఇచ్చినారో తెలియదు, చూడాలి. దానికన్నా ముందు ఒకటి బుకింగ్ ఉంది కదా, 120 టోటల్ వచ్చేసి 4.2 11 మినిట్స్ క్యాష్ కలెక్ట్, 136 రూపీస్ క్యాష్ కలెక్ట్, మనకు వచ్చేసి 120 రూపీస్. నెక్స్ట్ ఇప్పుడు అయిపోయింది వచ్చేసి ఇది వచ్చేసి 21 కిలోమీటర్ 45 నిమిషాలు క్యాష్ కలెక్ట్ 485 రూపాయలు, మనకు వచ్చేసి 354 రూపాయలు ఇచ్చినారు. ఇంకా ఇప్పుడు ఆఫ్ చేస్తాను, కొంచెం వేరే పని ఉంది, ఆ పని చూసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తా. లేదంటే గిన క్లోజ్ చేయొచ్చు, చెప్పు ఆ పని తొందరగా అయిపోతే గిన డ్యూటీ ఆన్ చేస్తా, లేదంటే గిన క్లోజ్ చేసేస్తా. ఇంతతో ఓలాలో బుకింగ్ అయిపోయిన తర్వాత ఏది చేయలేదు, కొంచెం పని ఉంటే నేను మార్తల్లో నిలబెట్టేసినాను. సో అక్కడి నుంచి మెజెస్టిక్ వచ్చా. మెజెస్టిక్లో పని అయిపోయిన తర్వాత బుకింగ్ తీసుకొని డైరెక్ట్ మా ఏరియాకి వచ్చింది, నేనున్న ఏరియాకి. సో ఆ బుకింగ్ ఊబర్లో వచ్చింది, ఎంత వచ్చిందో చూద్దాం మనం ఒకసారి. ఇదే లాస్ట్ బుకింగ్. సో కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 204 రూపాయలు, ఊబర్గో 18 నిమిషాలు 11 కిలోమీటర్లు, మనకు వచ్చేసి 146 రూపాయలు ఇచ్చినారు. టోటల్ ఎర్నింగ్స్ చూసుకుందాం అలాగే మనము.
టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 31వ తేదీ 270 రూపాయలు, 1వ తేదీ 146 రూపాయలు. ఓలాలో చూసుకుందాం. 31వ తేదీ 481, 1వ తేదీ 1481. టైం చూడొచ్చు, 7:40కి నిలబెట్టినాం మనము. ఎందుకు ఈరోజు అంత తొందరగా అంటే చెప్పాను కదా, కొంచెం స్టమక్ ప్రాబ్లం ఉంది, అయినా కూడా డ్యూటీకి వెళ్ళాను. ఎందుకంటే నిలబెట్టకూడదు, నిలబెడితే మనకి ఏం జరగదు. ఉన్న డబ్బులు అదేదో అంటాడు, కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుంది అన్నట్లు. మన దగ్గర కొండ లేదు, కూర్చొని తినేంత స్తోమత లేదు. పని చేసుకోవాలి, తినాలి. కాబట్టి పని చేయాలన్నమాట. బాగున్నా లేకుండా అట్లా ఇట్లా అడ్జస్ట్ పడి చేయాలి. పూర్తి నిలిచిపోతేనే చేయలేము. ఇప్పుడైతే కిలోమీటర్లు చూద్దాము. కిలోమీటర్లు చూడొచ్చు, 170 కిలోమీటర్లు. సో టోటల్ అమౌంట్ కౌంట్ చేసి చూద్దాం ఎంత అయింది అనేది. అలాగే డీజిల్కి ఎంత పోయింది కూడా తీసేద్దాము. ఇప్పుడు లాస్ట్ బుకింగ్లో మనకి ఒక చిన్నది, అంటే వాళ్ళే ఎవరైతే కస్టమర్లు వచ్చినారో వాళ్ళు ముగ్గురు వచ్చేసి వాళ్ళు వేసిండే లొకేషన్లో దిగిపోయినారు. ఇంకో ఆయన కొంచెం ముందర పోవాల్సిండే, ఒక 250 మీటర్స్ పోవాల్సిండే. అని 50 రూపాయలు ఇస్తాను, అక్కడ దించేయండి అన్నారు. సరే కూర్చోండి అన్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత 100 రూపాయలు ఇచ్చాడు, చిల్లర లేదంటే పెట్టుకో అన్నాడు. సో ఆ 100 రూపాయలు కూడా యాడ్ చేశాను నేను. టోటల్ వచ్చేసి మనకి 2450 రూపాయలు అయింది, ఆ 100 రూపాయలతో సగా కలిపి. సో డీజిల్కి అయితే 170 కిలోమీటర్స్ తిరిగినాము. డీజిల్ ఖచ్చితంగా 800 రూపాయలు ఉంటుంది. 800 రూపాయలు డీజిల్ పోతే మనకు 1600 మిగిలింది. సో ఇది ఈరోజుటి ఎర్నింగ్స్. సో ప్లీజ్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తా.